బండికేమో బీమా, బతుక్కేది ధీమా. వస్తువు కొన్న విలువ ప్రాణానికి లేదా? యంత్రాలకు ప్రాణం పోసి మనిషి యంత్రమాయే. ప్రాణమున్న మనిషి కన్నా ప్రాణం లేని వస్తువే ముఖ్యం. పోయేటప్పుడు అదేమైనా వెంటొస్తుందా? ఈ చిన్న లాజిక్ మిస్ అయితే ఎలా? బండికేమో బీమా చేస్తాం వాస్తవం. ఇన్సూరెన్స్ బండికి తప్పనిసరిగా టెన్షన్‌గా టైంకి అయిపోగానే చేస్తాం. కానీ మనకి మనం చేసుకోం. మనకి అంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్‌లుండవు, హెల్త్ ఇన్సూరెన్స్‌లుండవు. ఏదన్నా అనివార్యంగా అనారోగ్య సమస్యొస్తే డబ్బులు లేక చనిపోయే పరిస్థితి కూడా ఉంటది. అంటే ఇప్పుడు మనిషి కంటే కూడా జీవం లేని బండికి జీవితం ఇస్తున్నారు ప్రజలు. దీనికి కారణం ఏంటి? ఇస్తుంది వాస్తవమే. దానికి దానికి వ్యవస్థలో ఉన్న లోపాలు కారణం. వ్యవస్థ, గవర్నమెంటు, పోలీస్ యంత్రాంగము వ్యవహరిస్తున్న తీరు వల్ల ఇప్పుడు బండికి ఇన్సూరెన్స్ తీసుకోలేదనుకో, ఫైన్‌లేస్తారు, పట్టుకుంటారు, సీజ్ చేస్తారు. అదే మనిషికి హెల్త్ ఇన్సూరెన్సో, యాక్సిడెంటల్ ఇన్సూరెన్సో లేకపోతే సీజ్ చేయరు కదా! మనిషిని ఏం చేయరు కదా! దానివల్ల. అంటే భయానికి తీసుకుంటున్నారు. భక్తితోనేదో బండికి ఇన్సూరెన్స్ తీసుకోవట్లే. ఎందుకు బండి మనం నడుపుతున్న పరిస్థితుల్లో అవతలోళ్ళకి ఎవరికైనా యాక్సిడెంట్ చేయటం, లేకపోతే మనకి యాక్సిడెంట్ అయితే మనకి రక్షణ కోసం ఆ ఇన్సూరెన్స్ చేసేది. అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంటు, పోలీసు, గవర్నమెంట్ వ్యవస్థ ప్రజలను కూడా అవేర్‌నెస్ తీసుకొచ్చి, చైతన్యం తీసుకొచ్చి మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, లేదంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అవసరమైతే ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టి నామినల్ అమౌంట్ ప్రజల దగ్గర వసూలు చేసి, మిగతా అమౌంట్‌ని ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీకి పే చేసే పరిస్థితి. లేదంటే గవర్నమెంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఎట్లుందో, ఆ ట్రస్ట్ ద్వారాగా ప్రతి పౌరుడికి ఇన్సూరెన్సు కల్పించే ఏర్పాటు చేస్తే అద్భుతంగా ఉంటది. చాలా యాక్సిడెంట్లు, డెత్‌లకు గాని ఇన్సూరెన్స్ వస్తది. చాలామంది ఆరోగ్య సమస్యలకి రిలీఫ్ అవుద్ది. అది చేయరు. ఏ కాడికి ఇప్పుడు ప్రభుత్వం ఎట్లా ఉంటదంటే, బండ్లకి ఇన్సూరెన్స్ ఉందా లేదా? కార్‌లకి ఇన్సూరెన్స్ ఉందా లేదా? వెహికల్స్‌కి ఇన్సూరెన్స్ ఉందా లేదా? లేకపోతే సీజ్ చేయాలి. తాగి బండి నడిపిండా? సీజ్ చేయాల. తాగి బండి నడిపిండా? ఫైన్ ఎయాల. దీనిపైనే ఉంది కానీ, ఇప్పుడు తాగి బండి నడిపితే ఫైన్ ఎయటం, తాగి బండి నడిపితే సీజ్ చేయటం, లేదంటే ఇన్సూరెన్స్ లేకపోతే సీజ్ చేయటం, వీటన్నిటికంటే ముఖ్యం ప్రజల ప్రాణం కదా ముఖ్యం. వాళ్ళ ప్రాణాలకు సంబంధించి, వాళ్ళ హెల్త్‌కి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్సు, వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడడానికి యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు, ఈ 2 నైతిక బాధ్యత కదా ప్రభుత్వాన్ని. అవి చేయరు. అవి చేస్తే వాళ్ళకి ఆదాయం రాదు కదా! ఖర్చు అయిద్ది ప్రభుత్వానికి. ప్రజల పక్షాన ఇన్సూరెన్స్ చేస్తే ఖర్చు అయ్యిద్ది కాబట్టి దాని గురించి మాట్లాడరు. నువ్వు ఎక్కడైనా చావుగాని నీ బండికి ఇన్సూరెన్స్ చెయ్యి. నువ్వు తాగి బండి నడుపు, మాకు ఫైన్ కట్టు ప్రభుత్వానికి. తాగటానికి బెల్ట్ షాపులు పెట్టి అమ్మేది మీరే, తనిఖీలు చేసేది మీరే, ఫైన్‌లేసేది మీరే. తాగండి, తోగండి అని చెప్పి టైం కూడా బార్లు, వైన్స్‌కి టైం పెంచి తాపిస్తారు. ఇక 24/7 నడుతున్న బెల్ట్ షాపులకైతే చెప్పటానికే అర్థం లేదు. మీరు తాగేస్తారు, రోడ్డు ఎక్కితే మళ్ళీ పట్టుకునేది మన మన పోలీసులే మళ్ళా. పట్టుకొని ఫైన్ ఏస్తారు, సీజ్ చేస్తారు. అంటే మొత్తానికి ఏందంటే ప్రజల జేబులు గుల్ల చేయటం. ప్రజలను ఒక రకంగా పట్టి పీడిస్తుంది ప్రభుత్వం. పట్టి పీడిస్తూ ప్రజల ప్రాణాలకి గాలికి వదిలేసింది ప్రజల ప్రాణాలని. ఇది బండికేమో బీమా ఉంటది. బతుక్కేది ధీమా అంటే ఉండదంతే.